शारदाम्बामजस्रं मदम्बं भजे शारदाम्बामजस्रं मदम्बम् సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఇవాళ జ్యేష్ఠ బహుళ పాడ్యమి. ఇక్కడి నుంచి బయలుదేరాము. ఇప్పుడు ఖాట్మండూలో మేమందరం బయలుదేరి కైలాస మానస సరోవర్ యాత్రకు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నాం. అందరం బస్సు ఎక్కడం జరిగింది. 4 బస్సులు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, కానీ మన వాళ్ళందరం ఒక బస్సులో ఉన్నాం. ఈరోజు టిబెట్ బార్డర్కి వెళ్ళి అక్కడ బార్డర్లో వీసా స్టాంపింగ్ అవన్నీ చేయించుకొని క్రాస్ చేసి ఈరోజు రెస్ట్ తీసుకుంటాం. రేపు అక్కడి నుంచి సాగా అనే ప్లేస్కి వెళ్తాం. ఈరోజు వెళ్ళే హైట్ 2500 మీటర్స్ సుమారుగా, అంటే రఫ్లీ అరౌండ్ 8000 ఫీట్కి వెళ్తాం ఇవాళ. రేపు దానికి డబల్, ఆల్మోస్ట్ 5000 అడుగులు 5000 మీటర్లకు వెళ్తాం. అంటే 15000 ఫీట్కి రేపు చేరుతాం సాగాలో. అందుకని ఎల్లుండి అక్కడ అక్లమటైజేషన్కి ఒకరోజు ఇచ్చేసి ఆ తర్వాత గురువారం నాడు బయలుదేరే ప్రోగ్రాము. అక్కడి నుంచి మానస సరోవరానికి అందరం ఉత్సాహంగా ఉన్నాం. అత్యంత ఉత్సాహంతో ఈ ఓపిక ఇలాగే ఈశ్వర అనుగ్రహంతో యాత్ర పూర్తయ్యేదాకా ఓపిక కలిగి ఉత్సాహంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, పరమ పవిత్రమైనటువంటి కైలాస మానస సరోవర యాత్ర సంపూర్ణమవ్వాలని ఆ గణపతిని ప్రార్థన చేసి, రామనామం చెప్పి, శివనామ స్మరణ చేసి ఇప్పుడే బయలుదేరాం. ఇక టూరిస్ట్ గైడ్ యొక్క సూచనల ప్రకారంగా ఎక్కువగా అలసిపోకండి ఇప్పటి నుంచి అని, మానసికంగా నామస్మరణ చేసుకోండి అన్నారు. అందుకని అందరం హనుమాన్ చాలీసా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, నామస్మరణలతో ఈ యాత్రను ప్రారంభం చేశాం. మళ్ళీ మీకు నేను ఆ బార్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వివరాలు అందిస్తాను. ధర్మస్య విజయోస్తు. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మానస సరోవర్ కైలాస పర్వత యాత్రలో భాగంగా ఇప్పుడు ఖాట్మండు నుంచి బయలుదేరి ఉదయం ఇప్పుడు సుమారుగా 1 గంట అవుతున్నది. గోసాయికొండ అనేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇది నేపాల్కి, చైనాకి బార్డర్ ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ బార్డర్లో విపరీతమైనటువంటి రష్ ఉన్నది. అందువల్ల ఇవాళ బార్డర్ క్లియరెన్స్ అవ్వదు, ఇమిగ్రేషన్ చాలా లేట్ అవుతుంది, మీరు ఇక్కడే ఉండిపోవాలని చెప్పారు. అందువల్ల ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఒకసారి పార్కింగ్ అంతా చూపించండి, మొత్తం కార్లను ఎంతమంది ఉన్నాయో, కార్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో ఇక్కడ విపరీతంగా రష్ ఉన్నది, అందరూ వెయిట్ చేస్తున్నారు. బహుశా మాకు రేపు క్లియరెన్స్ అవుతుందేమో
అయితే ఈ ప్రదేశం కూడా అద్భుతంగా ఉంది. చుట్టూరా కొండలు, చుట్టూ మీరు ఎటు చూసినా కానీ ఎటువైపు చూసినా కొండలు ఉన్నాయి. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గోజా అద్రిజ అనేటువంటి మంత్రానికి అర్థంగా ఇక్కడ ఈశ్వర దర్శనం ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నది. పరమేశ్వరుడు సృష్టిలో ఎన్ని మాయలు చేయగలడో, ఎన్ని వింతలు చేయగలడో, ఎన్ని విధాలుగా మనస్సును ఆహ్లాదపరచగలడో కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవంతో ప్రారంభమవుతున్నది. ఇలాగే ముందుకు వెళుతున్న కొద్దీ మీకు అన్ని విశేషాలు కూడా నేను అందిస్తూ ఉంటాను. మీరు చూడని వాళ్ళు కూడా మీరు చూసిన ఫలితం వస్తుంది. కానీ అలా అని ప్రత్యక్షంగా చూడడం వేరు, వీడియోలో చూడడం వేరు. కొన్ని మాత్రమే చూపించగలం వీడియోలో మీకు. అన్నీ మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తేనే ఆ ఆనందం, ఆ అద్భుతం, ఆ ఆశీర్వచన ఫలం మీ అందరికీ కూడా లభిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ధర్మస్య విజయోస్తు. గ్రూప్లో పెట్టి సర్వం కల్విదం బ్రహ్మాసి సాక్షాదాత్మాసి నిత్యం కథం వచ్మి సత్యం వచ్మి అవత్మమాం అవతారం అవతారం అవతాతారం అవధాతారం అవానుచానవమశిష్యం అవశతాత్ అవపురస్తాత్ అముత్తరాతాత్ అవదక్షిణాతాత్ అవధోధాతాత్ అవధరతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం చిన్మయః త్వమానందమయస్తం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాదిదీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్వజాయసి సర్వం జగదిదం తత్వజాయసి సర్వం జగదిదం వైకైకమేవతి సర్వం జగదిదం వైకైకమేతి త్వం పురుషః పంచత్వాని పదాని త్వం మనత్రయాతీతః త్వం అమృతాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం పురాధారాత్మయం త్వం శక్తిత్రయాత్మకః త్వం యోగినోత్తం యోగ్యాయుక్త్యం త్వం బ్రహ్మత్వం విష్ణుత్వం సరస్వత్వం ఇంద్రత్వం అగ్నిత్వం వాయుత్వం సూర్యత్వం చంద్రమాపతిః ప్రజాపతిస్వరూపం అనాదిం పురాణాదీం సదనంతరం అనుస్వారః అధ్యేయం సంతారేయం యతత్వమనుస్వరూపం అకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారూపం అనుస్వారూపం ఇందరుత్తరరూపం నాదసంధానం నాదసంధానం సగంధికాసంధి సైషా గణేశ విద్యా గణక ఋషిః నిసుర్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతి దేవత గం గణపతియే నమః. ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నాం. దీని పేరు ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ మీద నిలబడి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి చైనా ఇమిగ్రేషన్లోకి వెళ్ళి ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకొని అక్కడి నుంచి టిబెట్ దేశంలోకి అడుగు పెడతాం. మా పరిక్రమ ప్రారంభం అవుతుంది అనుకోండి. ఒక రకంగా టిబెటే భూతల స్వర్గం, విశేషమైనటువంటి ప్రదేశము, అందమైనటువంటి పర్వతాలు, ప్రవాహాలు, నదులు, వీటన్నిటినీ చూసుకుంటూ దాటుకుంటూ ఇంకా 2 రోజులు 3 రోజులు యాత్ర ఉన్నది మాది కైలాస పర్వతం చేరడానికి. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి క్యూ ఉన్నది. గత 2 రోజులుగా చాలామంది వచ్చారని చెప్పి రోజుకి 10 మందిని మాత్రమే అలౌ చేస్తున్నారట. అందులో భాగంగా కొంతమందిని నిన్న ఆపేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అందువల్ల ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉన్నది. మరి ఎన్ని గంటలు పడుతుందో చూడాలి. ఈ క్లియరెన్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తాను. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.
సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అయిందండి, మొత్తానికి ఇవాళ కంప్లీట్ చేసి బయటపడ్డాం. ఏం కంప్లీట్ చేసామని ఆశ్చర్యపోతున్నారు. అదో వెనకాల కనబడుతున్నవన్నీ ఇవన్నీ బస్సు, ఈ ఇక్కడ ఆగిన బస్ పార్కింగ్ స్లాట్లో ఉన్నాం. వెనకాల ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉన్నది. ఆ చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో పొద్దున 9:30 లోకల్ టైం 9:30కి వస్తే మేము సాయంత్రం 5ంటికి బయటకు వచ్చాం అక్కడి నుంచి. సో ఇక్కడ కొంచెం ఇది ఒకటే కొద్దిగా కష్టం. అయితే భగవంతుడి దర్శనం కావాలంటే మాకు ఇవన్నీ చేయాల్సిందే, తప్పదు కనుక చేసాం. ఇప్పుడు బస్సు ఎక్కాం. ఇది టిబెట్ వాళ్ళ బస్సు. అటు చూపించండి ఆయన డ్రైవర్. ఆయన టిబెటన్ డ్రైవరు, ఈ బస్సు డ్రైవరు. హలో మాత్రం వచ్చి ఆయనకి, ఇంకేం రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సో నిశ్శబ్దంగా కూర్చొని ప్రయాణం చేయాలి. ఇంకో 2 గంటలు ప్రయాణం చేసి మేము హోటల్కి చేరుతాం ఈ పూట. రేపు ఇవాళ వెళ్ళేటువంటిది 2500 మీటర్స్ ఎలివేషను. రేపు 4500 మీటర్స్ ఎలివేషన్కి వెళ్తాం రేపు రాత్రికి. సో రేపు సాగా అనే ప్లేస్లో అక్కడ అక్లమటైజేషన్ ఉంటుంది. ఈ బస్సులో మీరు అందరినీ చూస్తున్నారు, మన వాళ్ళందరినీ. ఈ బస్సు అయితే బాగానే ఉంది, చక్కగా ఉంది. బస్సు నీట్గా ఉంది, మంచి క్వాలిటీగా ఉంది. ప్లస్ లెఫ్ట్ సైడ్ డ్రైవ్ ఇక్కడ, అంటే మన రైట్ హ్యాండ్ డ్రైవ్ అంటుంటాం కదా, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. సో ఇటువంటి బస్సు ఎక్కాము. ఇప్పుడు ఎలా వెళ్తుంది, ఎలా ఎంతసేపు అవుతుందో చూడాలి. బట్ ఈశ్వర దర్శనం కావాలి అంటే తపస్సు చేయాలి అంటారు. ఆ తపస్సులో భాగంగా ఇవాళ చక్కగా కూర్చొని మేము ఆ సమయంలో మన వాళ్ళందరూ కూడా లింగాష్టకము, బిల్వాష్టకము, విశ్వనాథాష్టకము, సౌందర్యలహరి, లలిత సహస్రనామం, శివానంద లహరి, ఇలాగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని చక్కగా పారాయణలన్నీ చేసుకొని అప్పుడు మాకు వీసా క్లియరెన్స్కి పిలుపు వచ్చింది. క్లియరెన్స్ చేసుకొని వచ్చాం. అందరం బాగున్నాం, చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఒక సునీల్ వాళ్ళ అమ్మాయికి మాత్రం చిన్నపిల్ల, కాస్త శ్రమ, గాలి, దానికి ఏదైనా కొద్దిగా అనారోగ్యం కొద్దిగా స్వల్పంగా చేసింది. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేస్తే సెట్ అయిపోతుంది. రేపటికి మళ్ళీ అందరం ప్రయాణానికి మళ్ళీ ప్రారంభమవుతాం. మళ్ళీ మీకు వివరాలన్నీ మళ్ళీ మీకు రేపు అందిస్తాను. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా మా ప్రయాణం సాగుతూ ఉంటుంది. మంగళ, బుధ, గురువారం, శుక్రవారం నాడు మానస సరోవరానికి చేరుతాం. శని, ఆది, సోమ పరిక్రమ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అయితే అక్కడ ఇవాళ దాకా నిన్న మొన్న విపరీతంగా మంచు పడిందట. ఈ విపరీతమైనటువంటి మంచు కారణంగా చాలా మందిని ఇక్కడ బార్డర్లోనే ఆపేశారు. దానివల్ల ఇవాళ ఇంత ఆలస్యమైంది, లేకపోతే ఇంత ఆలస్యం కాదు అని అంటున్నారు. ఏదైనా కారణం, ఆ రష్ అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు అని అంటున్నారు. చూద్దాం మనం ఎలా ఉంటుందో. ధర్మస్య విజయోస్తు.